ఎక్స్పెక్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కాకపోతే మనకి ఏముందంటే ఒకసారి అన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఒకసారి, ఎందుకంటే భౌతిక ఒకసారి వెళ్ళి ఇవన్నీ అనుబంధంలో ఉన్న డీటెయిల్గా ఉన్నాయి సార్, ఎలక్షన్లో డీటెయిల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి. అలా కాకుండా నేను సభాముఖంగా ఈరోజు మాటిస్తున్న అధ్యక్ష, నేను ప్రత్యేకించి దీని భౌతిక పర్యవేక్షణతో పాటు అన్ని చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మన తీర ప్రాంతాలని, ముఖ్యంగా మన విశాఖ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని నిరంతరం తపన పడే వ్యక్తులు నేను ఒకడిని. ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష. ప్రజలకు క్షేమకరంగా ఉండేలాగా ఇది వాయు కాలుష్యం నుంచి, జల కాలుష్యం నుంచి ప్రజలు రక్షించేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అది భౌతికంగా అది నేనే ప్రత్యేకించి సంబంధిత అధికారులతో ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 80 ఆర్ఎన్బి మంత్రి గారు. నమస్కారాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు అవునండి, రెండవ ప్రశ్నకు ప్రస్తుతం అంచనా ప్రకారం 4122 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు, అదేవిధంగా 12632 కిలోమీటర్లు మేజర్ జిల్లా రోడ్లు దెబ్బతిన్నాయి. మూడవ ప్రశ్నకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం 300 కోట్లతో ప్రతిపాదనలు అందాయి. దీనిపైన అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా రోడ్ల ప్రస్తుత పరిస్థితి ఆధారంగా దాదాపుగా 5000 కిలోమీటర్ల రోడ్లను తక్షణమే నవీకరణ కోసం గుర్తించడం జరిగింది. బడ్జెట్ లభ్యతను బట్టి, ప్రాధాన్యతను బట్టి నవీకరణ పనులు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. కాగితం కృష్ణప్రసాద్ గారు. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే నన్ను ఆశీర్వదించి పంపించినటువంటి నా పేడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. అధ్యక్ష, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. గత 5 ఏళ్ల పాలనలో మరి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో, లాస్ట్ టైం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి కేవలం 7340 కోట్లు మాత్రమే రోడ్ల కోసం ఖర్చు చేసింది. మరి గతంలో మన ప్రభుత్వం ఏదైతే ఉందో 14 నుంచి 19 వరకు 11,450 కోట్లు ఖర్చు చేస్తే మరి ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 7,300 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అది కూడా చాలా వరకు గ్రామాల్లో మరి ఏవైతే రోడ్లు దెబ్బతిన్నాయో అట్టహాసంగా శిలాఫలకాలు మాత్రం వేసి వాటికే పరిమితం చేసింది అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మన రోడ్ల గురించి హేళనగా మాట్లాడుకోవడం మనందరం కూడా చూసాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి రోడ్లకు సంబంధించి రోడ్ల మీద ఏదన్నా కల్వర్ట్లు కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి ఏమన్నా పడిపోతే వాటన్నిటినీ కూడా మరి కొత్త వాటికి వేయకుండా కేవలం తూవులు మాత్రం వేసి వాటితో సరిపెట్టడం వల్ల మరి పంట పొలాలకు సంబంధించిన డ్రైన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మరి నీరు లాగపోవటం వల్ల కొద్దిపాటి వర్షానికే పొలాలన్నీ కూడా ముంపునికి గురయ్యి మరి రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా మరి రోడ్ల వల్ల ఈ యాక్సిడెంట్ జరగటం వల్ల కానివ్వండి రకరకాలుగా మరి అనేక ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూసాం. అదేవిధంగా మరి ముఖ్యంగా మా పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా రోడ్లు పాడైపోవటం వల్ల ఆర్టీసీ బస్ సర్వీసులు కూడా నిలిపివేయటం కూడా జరిగింది అధ్యక్ష. తప్పకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇండైరెక్ట్గా మరి చూసినట్టయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా మరి చాలా ఇబ్బందికరంగా అవుతుంది అధ్యక్ష. ఈ రోడ్లు పాడైపోవటం వల్ల మరి ప్రజల మీద ఆర్థికంగా కూడా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అధ్యక్ష. తప్పకుండా మరి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మ్యాచింగ్ అనేది గ్రాంట్లు మరి గత ప్రభుత్వం అందించకపోవటం వల్ల కోట్లాది రూపాయలు కూడా వెనక వెళ్ళిపోయినటువంటి సందర్భం మనందరం కూడా చూసాం అధ్యక్ష. తప్పకుండా మరి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని వెంటనే టెంపరీ రిస్టోరేషన్ కింద పాట్ హోల్స్ పూర్చడం కోసం నిధులు కేటాయించి ఆ పనులు ప్రారంభించాలని చెప్పేసి కోరుకుంటూ వెంటనే మరి త్వరితగతిన రోడ్లు కూడా అన్నిటిని కూడా రీస్టోర్ చేసేటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని చెప్పేసి
కోరుకుంటాను అధ్యక్ష. రమణమూర్తి గారు. అధ్యక్ష, ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు మృత్యు కోపాలుగా ఉన్నాయి అధ్యక్ష. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్ల అభివృద్ధికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి 11,450 కోట్లు ఖర్చు పెట్టాము అధ్యక్ష. అదే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ పనులన్నీ అర్ధాంతంగా ఆగిపోయాయి అధ్యక్ష. కేవలం వాళ్ళకు ఖర్చు పెట్టింది 7,340 కోట్లు కానీ ఎక్కడా సంపూర్ణంగా లేదు అధ్యక్ష. ఆవేళ ప్రారంభించిన రోడ్లు 70%, 60% పూర్తయి మధ్యలో ఆగిపోయింది అధ్యక్ష. ముఖ్యంగా ఈవేళ రైల్వే స్టేషన్ నుంచి మా కాన్స్టెన్సీ జిల్లా హెడ్ క్వార్టర్ రావాలంటే భయంకరమైన పరిస్థితి. ఏ రోజులు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితి ఉంది. అలాగే ఆవేళ చాలా ప్రాముఖ్యమైన బ్రిడ్జి కలిపి స్టార్ట్ చేసినాం అధ్యక్ష. అదే సాలిహొండం ఒంటి మండలం మధ్యలో 64% బ్రిడ్జి కంప్లీట్ అయిపోయి ఈవేళ అర్ధాంతంగా ఆగిపోయింది అధ్యక్ష. ఎక్కడ చూసినా ఈవేళ సెంట్రల్ ఫండింగ్తో స్టార్ట్ చేసిన రోడ్లు కలిపి 70%, 65% మన ప్రభుత్వం గతంలో జరిగినవి ఈవేళ మధ్యాంతంగా ఆగిపోవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నాం అధ్యక్ష. మరి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి మధ్యలో ఆగిపోయిన అర్ధాంతంగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్గ వారికి కోరుకుంటూ మా నియోజకవర్గం సంబంధించిన ఏదైతే సాలిహొండం ఒంటి మండల బ్రిడ్జి ఉందో తక్షణమే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటారని మరి గౌరవ మంత్రి గారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. యార్లగడ్డ వెంకట్రావు గారు. కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు ఇంత ముందు మాట్లాడాలని చెప్పినట్టు మన పెద్ద మాడుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. కళ్ళతో కాదు కాళ్ళతో కూడా కనపడే పరిస్థితి ఏ రోడ్డు చూసినా. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో అయితే హైవే బారు సర్వాంగ సుందరంగా ఉండే నియోజకవర్గంలో పక్కన ఏ గ్రామంలోకి వెళ్ళినా అన్ని గుంటలతో ఉన్న పరిస్థితి. ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్ చేయటం వల్ల కేసరపల్లి ముస్తాబాద్ రోడ్డు కానీ గొల్లనపల్లి నుంచి వచ్చే రోడ్లు కానీ ఇట్లా ఏ రోడ్డు చూసినా గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేయకపోగా ఈ అక్రమ మైనింగ్ చేయడం వల్ల ఉన్న రోడ్లు పాడైపోయి